హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. బాగున్నారా అండి? ఓకే అండి. ప్రౌడ్లీ పద్మ మై యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. హాయ్ అండి, ఒక చిన్న వీడియో పెడుతున్నానండి రామోజీ ఫిలిం సిటీ గురించి. మా శ్వేత వాళ్ళు వెళ్ళారండి సండే రోజు, అందుకొరికి ఇది చూపిస్తున్నాను. ఫస్ట్ చిన్న వీడియో పెడుతున్నానండి, రామోజీ ఫిలిం సిటీ ఎంట్రన్స్ ఎలా ఉంటుందో చూడండి. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కూడా 15 ఇయర్స్ బ్యాక్ వెళ్ళానండి. అప్పటికి చాలా మార్పులు వచ్చాయంట. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అప్పుడు వీడియోలు లేవు కదండి, మా టీచర్స్ అందరము ఓన్లీ ఫోటోలు దిగాము. అప్పుడు టీచర్స్ స్కూల్ నుండి వెళ్ళామండి మేము. ఓకే అండి, కీప్ వాచింగ్, బాయ్ బాయ్. హాయ్ అండి, నమస్తే. ఈ రామోజీ ఫిలిం సిటీ గురించి ఇప్పుడు కొద్దిగా వీడియో తీస్తున్నానండి. ఇది ఎంట్రన్స్ అండి. మా శ్వేత వాళ్ళు 8కే బయలుదేరారు. ఇది ఈ విధంగా ఉందండి. రోడ్డు ఇరువైపులా పూల చెట్లతో ఉన్నాయండి. పొడవాటి పెద్ద పెద్ద చెట్లు కూడా ఉన్నాయి. ఓకే అండి, ఈ విధంగా ఉంది, విశాలంగా ఉందండి. రోడ్డు టూ సైడ్స్ ఉన్నాయండి రోడ్స్. బస్సులు కూడా బయలుదేరుతున్నాయంట. బస్సులు కూడా బాగానే ఉన్నాయంట. రద్దీ కూడా చాలా ఎక్కువనే ఉందంటండి. రామోజీ ఫిలిం సిటీలో ఈ విధంగా పూల చెట్లతో కమనీయంగా ఉందండి. చాలా అందంగా ఉంది. బ్యూటిఫుల్ ప్రదేశం అండి. ఎన్నో వేల ఎకరాలతో ఉందండి రామోజీ ఫిలిం సిటీ. చాలా పేరుగాంచిన ప్రదేశము. బ్యూటిఫుల్ సెట్టింగ్స్తో, అన్ని సినిమా సెట్టింగ్స్తో ఇప్పుడు కిటకిటలాడుతుంటుందండి షూటింగ్ లొకేషన్లతో ఈ ప్రదేశం అంతటా. ఎంట్రన్స్ గురించి చెప్పాలని ఈ చిన్న వీడియో పెడుతున్నానండి. ఈ రామోజీ ఫిలిం సిటీ ఎంట్రన్స్ వస్తుంది చూడండి. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అది ఒక నుండి కనబడుతుంది చూడండి, రామోజీ ఫిలిం సిటీ అని. ఇదే అండి వచ్చేసింది. చాలా పెద్ద ప్రదేశం అండి, ఎన్నో వేల ఎకరాలతో ఉన్న ప్రదేశం అండి. చూడముచ్చటగా ఉంటుంది. ఆకుపచ్చని చెట్లతో నిండి ఉందంటండి. గార్డెన్స్, మైసూర్ గార్డెన్ అని, మొగలాయి గార్డెన్స్ అని, ఇంకా హైకోర్టులోని అన్ని సినిమా లొకేషన్స్. ముందర ఇల్లు ఉంటుంది, వెనక బాము హైకోర్టు అవి ఆఫీసులు, పోలీస్ స్టేషన్స్ అన్నీ ఉంటాయండి. గబ్బర్ సింగ్ పోలీస్ స్టేషన్ కూడా ఉందంటండి. అన్ని సినిమా షూటింగ్లకు సంబంధించి ఎక్కువగా రామోజీ ఫిలిం సిటీలోనే జరుగుతుంటాయి కదండి. మీకు అందరికీ తెలిసే ఉండొచ్చు, చూడని వారికి చూస్తారనే ఉద్దేశంతో ఈ వీడియో పెడుతున్నానండి. ఈ విధంగా ఎంట్రన్స్ ఉందండి, చాలా బాగుందని చూపిస్తున్నాను. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా ఉందండి, పూల మొక్కలతోటి రోడ్డు ఇరువైపులా క్రోటాన్స్ అన్నీ చాలా చెట్లు ఉన్నాయండి. చిన్న చిన్నగా అన్ని ఫౌంటైన్ లాగా షోకేస్. ఇక్కడ కూడా రామోజీ ఫిలిం సిటీ అని రాసింది చూడండి. చాలా అందంగా ఉందండి. పెయింటింగ్ వాల్ పెయింటింగ్స్తో అందంగా పెయింటింగ్ చేయబడి ఉందండి. చిత్రకళ పేరుగాంచిన ప్రదేశం అండి. ఇక్కడ అంతా పెయింటింగ్ ఎంతోమందికి ఉపాధి కల్పిస్తుందండి రామోజీ ఫిలిం సిటీలో. చాలామంది కొరియోగ్రాఫర్స్ అందరూ ఉంటారండి ఇక్కడ. డాన్సర్స్, సాంగ్స్, ఈవెంట్స్ మొత్తం ఎంతోమందికి జీవనోపాధి ఉంటుందండి ఈ రామోజీ ఫిలిం సిటీలో. చాలా పేరుగాంచింది. ఇక్కడ బస్సులో చూడండి ఈ విధంగా వెళ్తున్నారు. లోపల అంతా బస్సు ప్రయాణమే అండి, కారు ఇంకా అలో లేదు. మొత్తం బస్సులోనే తిరగాలి. టూరిస్ట్ గైడ్ ఉంటుంది. ఆమె చెప్పేది వినాలండి, ఆమె మాటల్లోనే వినండి. ఇంకో వీడియో పెడతాను. ఓకే అండి, ఈ విధంగా ఉంది. బుద్ధుడు చూడండి ఎలా ఉన్నాడు చెట్టు కింద. ఈ విధంగా వెల్కమ్ రాసి ఉందండి అక్కడ ఒక సైడు. ఓకే అండి, ఈ విధంగా ఉంటాయి బిల్డింగ్స్. ఎక్కువ సెట్టింగ్స్ ఎక్కువగా ఉంటాయండి. ఇవి కొన్ని అన్నీ మన ఇండియాలో ఉన్న ప్రదేశాలన్నీ ఇక్కడ కనబడతాయండి. జైపూర్ అని, మైసూర్ గార్డెన్ అని, బెంగళూరుకు సంబంధించినవి అన్ని ప్రదేశాలు ఇక్కడ చూడవచ్చండి. మనం ఏం కావాలి. ఇక్కడ సంగీ టెంపుల్ కూడా దగ్గరగా ఉందండి. మేము అప్పుడు సంగీ టెంపుల్ కూడా వెళ్ళాము. 15 ఇయర్స్ బ్యాక్ వెళ్ళానండి. నేను స్కూల్ నుండి టీచర్గా వర్క్ చేస్తుంటే అప్పుడు వెళ్ళానండి. 15 ఇయర్స్. అప్పటికి ఇప్పటికి చాలా అభివృద్ధి చెంది ఉంటుందండి ఇది. ఈ ప్రదేశం అంతా రామోజీ ఫిలిం సిటీ అప్పుడే పేరుగాంచిందండి.
ఇప్పుడు ఇంకా ఎక్కువ ఈ విధంగా ఫౌంటైన్ కూడా చూడండి ఎంత బాగుందో. మొక్కలకు నీళ్ళు పడుతున్నారండి కొందరు. ఈ విధంగా వర్కర్స్కి చాలా పని ఉంటుందండి. ఇక్కడ పని మాత్రం బాగా దొరుకుతుంది. ఇది ఒక జీవనోపాధికి ముఖ్యమైన ప్రదేశం అండి. ఈ విధంగా రామోజీ ఫిలిం సిటీ గురించి చెప్పాలంటే చాలా ఉందండి. ఇంకా మనము టూరిస్ట్ బస్సు గైడ్ చెప్తుంది. ఆమె చెప్పేది ఆమె మాటల్లోనే విందామండి. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. సరే, ప్రతి ఒక్కటి వివరంగా చెప్తుంది టూరిస్ట్ గైడ్. ఓకే అండి, ఈ విధంగా ఉంది. ఇప్పుడు చెట్లు చూడండి ఏ విధంగా కట్ చేశారు. అన్నీ ప్రతి ఒక్కటి డిజైన్గా ఉందండి. ఓకే అండి, కీప్ వాచింగ్ అండి. ఇట్స్ మీ పద్మ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచింగ్. బాయ్ బాయ్.